పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరా గాంధీ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మొరార్జీ దేశాయి, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మొరార్జీ దేశాయి. మొరార్జీ దేశాయి భారతదేశ 4వ ప్రధానమంత్రి. 1977, 1979లో పనిచేశారు. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 1979లో జనతా పార్టీ విభేదాలు మరియు రాజకీయ సంక్షోభాల కారణంగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించబడింది. దానితో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేశారు. భారతదేశంలో అత్యధికంగా జీడిపప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి నాగాల్యాండ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. భారతదేశంలో అత్యధికంగా జీడిపప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో ముఖ్యంగా కొంకణ్ ప్రాంతంలో జీడిపప్పు పంట విస్తారంగా పండిస్తున్నారు. తద్వారా ఈ రాష్ట్రం జీడిపప్పు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది? ఆప్షన్ ఏ 1868, ఆప్షన్ బి 1865, ఆప్షన్ సి 1859, ఆప్షన్ డి 1862. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1862. భూమి మీద ఉన్న నీటి శాతం ఎంత? ఆప్షన్ ఏ 71%, ఆప్షన్ బి 81%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 65%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 71%. బుద్ధుడి మొదటి బోధన ధర్మచక్ర పరివర్తన ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి రాయ్బరేలీ, ఆప్షన్ డి సారనాథ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సారనాథ్. బుద్ధుడి మొదటి బోధన లేదా ధర్మచక్ర పరివర్తన అంటారు. ఇది సారనాథ్లో జరిగింది. సారనాథ్ ప్రస్తుతం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశ ప్రజలు అత్యధికంగా పాలు తాగుతున్నారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి పాకిస్తాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతదేశం. భారతదేశము ప్రపంచంలోకెల్లా అత్యధికంగా పాలు తాగే ప్రజలు ఉన్నారు. భారతదేశం పాల ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దీనికి కారణం ఈ దేశంలో విస్తారమైన పశుపోషణ వ్యవస్థ, పెద్ద జనాభా మరియు పాల ఉత్పత్తి వినియోగంపై ఉన్న ఆధారపడే జీవన విధానం ఒక కారణం.